నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన సభకి నమస్కారం అనే హాస్య కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో జనవరి 2010లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. గత రాత్రి ఆదికేశవులకి స్థానిక టౌన్ హాల్లో సన్మానం జరిగిందన్న వార్తని పేపర్లో చూస్తున్న శేషావతారానికి తన హోల్సేల్ షాపులో ఎదురుగా కనిపిస్తున్న బస్తా ఎండుమిరపకాయలని పరపర నమిలేసినంత కడుపు మంటగా ఉంది. నా ఎదురుగా చిరిగిన నిక్కరు, మాస్కెల్ పడ్డ చొక్కాతో చేతిలో పుణుకుల బుట్టతో తచ్చాడిన వెధవ ఇచ్చి బండికి, కాకా హోటల్కి, చివరికి హోటల్ లెవెల్కి ఎదిగిపోయాడు. శ్రమరత్న బిరుదుతో సన్మానం కొట్టేశాడు. మొదటి నుంచి ఊరు మొత్తానికి పెద్ద కిరాణా షాపు ఓనర్ని, హోల్సేల్ బిజినెస్ వ్యాపారిని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. నాకే జరగలేదు సన్మానం, ఆడికి సన్మానమా అంటూ రోడ్డు రోలర్ రాళ్ల రోడ్డు మీద నడుస్తున్న ధ్వనితో పళ్ళు పటపటలాడించాడు. కడుపులో దావానలంలా మండుతున్న మంటను ఓర్చుకోలేక ఆదికేశవులకు సన్మానం జరగటంలో పాల్గొన్న వ్యక్తుల గురించి, అసలు ఆ కార్యక్రమానికి ప్రపోజ్ చేసిన వాళ్ళ గురించి, జరిగిన విధానం గురించి రహస్యంగా వాకపు చేయించాడు శేషావతారం. సన్మానం చేస్తామంటూ ఆదికేశవుల్ని బలవంతంగా ఒప్పించిన వ్యక్తి గురునాథం అని తెలిసింది. వెంటనే గురునాథానికి కబురెళ్ళింది. ఆఘ మేఘాల మీద వచ్చి శేషావతారం ముంగిట వాలాడు గురునాథం చేతులు కట్టుకుని. గురునాథం, నీకు అనేకసార్లు అరువిచ్చానే, ఇంత ద్రోహం చేస్తావా? ఆదికేశవులుగాడు నాకంటే గొప్పోడా? వాడికి సన్మానం చేస్తావా? నిప్పులు కక్కుతూ ప్రశ్నించాడు శేషావతారం. మోకాళ్ల మీద కూలబడి 2 చేతులు జోడించిన గురునాథం, అయ్యబాబోయ్, తమరు ఆగ్రహిస్తే నేను ఈ ఊళ్ళో బతకగలనా? తమతో పోలిస్తే ఆ ఆదికేశవులుగాడు ఏ పాటోడండి శేషావతారం గారు? మీరు ఒప్పుకోరేమోనని ఊరుకున్నాను కానీ మీరు అనండి చాలు. ఆడి సన్మానాన్ని తలదన్నే ఘన సన్మానం వారం లోపల చేయిద్దా. యదవది ఖర్చుకు భయపడిపోయి వెనకడిగేసే రకం కాదుగా తమరు, నాకు తెలుసుగా అన్నాడు లౌక్యంగా. శేషావతారం ఛాతీ పొంగింది. నిజంగానే ఆదికేశవులు సన్మానాన్ని తలదన్నే సన్మానం అతి త్వరలో చేయించేసుకోవాలనే కోరిక ఎగదన్నింది. ఊరంతా అబ్బురపడేలా తన సన్మాన కార్యక్రమం ఉండాలని అనుకున్నాడు. తమకి సన్మానం జరిగి తీరాలి, ఖర్చు గురించి వెనకాడొద్దు మరింత ఉత్సాహపరిచాడు గురునాథం మళ్ళీ. సరే కానీ అన్నాడు ఆవేశంగా శేషావతారం. ఆ పైన ఈ ఊళ్ళో గతంలో ఎవ్వరికీ జరగనంత గొప్ప సన్మానం జరగాలి. మరి ప్రచారం హోరెత్తిపోవాలి. కరపత్రాలు ఊళ్ళో ప్రతి తలకాయకి చేరాలి. చివరికి ఆదికేశవులు గడి చేతికి కూడా స్వయంగా ఇవ్వు. ఈ విషయం తెలిసి ఆడు కుళ్ళి కుళ్ళి జావాలి. మరి బిరుదు మాట ఏమిటి అని అడిగాడు. వ్యాపార సామ్రాట్ ఎట్టా ఉంది అన్నాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయిన శేషావతారం 5,000 గురునాథం చేతుల్లో పెట్టి, ఇది అడ్వాన్సు, డబ్బుకు వెనకాడొద్దు, ప్రిస్టేజ్ ముఖ్యం అని హెచ్చరిస్తూనే స్వేచ్ఛనిచ్చాడు. చూసుకోండి నా తడాఖ అంటూ వీధిలోకి గెంతాడు గురునాథం. టౌన్ హాల్నే కాదు, హాలుకు దారి తీసే దారులనన్నింటినీ రంగురంగుల కాగితపు దండలతో, జెండాలతో అలంకరించారు. 10 అడుగుల ఎడంగా స్తంభాలకు శేషావతారం కటౌటలను ఊరేసినట్టు వేళ్లాడదీశారు. స్వాగత తోరణాలు, బ్యానర్లు కట్టారు. ఉసిరికాయలంతా రంగురంగుల బల్బుల తోరణాలతో ఆ ప్రాంగణమంతా మెరిసిపోతూ ధగధగలాడిపోతుంది. అలంకరించిన ఓపెన్ టాప్ జీప్లో ఊరేగుతూ వచ్చాడు పట్టుబట్టలు కట్టుకున్న శేషావతారం. బాజా భజంత్రీలు జనాల కర్ణభేరుల్ని పగలగొట్టాయి. గురునాథం ఏర్పాటు చేసిన మనుషులు జయ జయ ధ్వానాలు పలికారు. ఆదికేశవులకి మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా సన్మానం జరిగింది కాబట్టి ఈ సన్మానం అంతకంటే ఖచ్చితంగా ఘనంగా ఉండాలి కాబట్టి మినిస్టర్ గారిని ఎంత కష్టపడి ఒప్పించాడు గురునాథం. ఆయనతో పాటు ఎప్పటికైనా ఎన్ని పాటలు పడైనా జ్ఞానపీఠాన్ని అధిరోహించాలని కళ్ళకంటూ ఆరాటపడే ఓ కవిని స్టేజి ఎక్కించారు. స్థానిక కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంటు మిరపకాయల దూర్వాసులు గారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ప్రత్యేక ఆకర్షణగా శేషావతారం అర్ధాంగి శ్రీమతి సుబ్బరాజును కూడా స్టేజి మీద కూర్చోబెట్టారు. ఇంకా కొందరు పుర ప్రముఖులని, అనర్గళంగా ఎవరినైనా ఆసువుగా పొగిడేయగల ఓ లెక్చరర్ గారిని స్టేజి ఎక్కించారు. అందరు స్పీచ్లు అయ్యాక సన్మానమా, సన్మానం అయ్యాక స్పీచ్లా అనే మీమాంస వచ్చింది. ముందు సన్మానమే కానియండి అని ఆర్డర్ వేసింది శ్రీమతి సుబ్బరాజు.
తన భర్త సన్మాన శోభతో కళకళలాడుతూ ఉండగా అలంకరించిన దైవ విగ్రహంలా ఆయన గారు కదలకుండా కూర్చుని ఉంటే, స్పీచ్లు ఇస్తూ ఉంటే వీడియోల్లోనూ ఫోటోల్లోనూ చాలా గొప్పగా ఉంటుందనేది ఆవిడ భావన. భార్యమ్మని సూచనను ఓకే చేస్తూ గురునాథంతో అలా కానీ అన్నాడు శేషావతారం. మంత్రి గారు శేషావతారం నసట తన లావుపాటి ఎడమ చేతి బొటన వేలి ముద్రకు ఆ వేలిని ఉపయోగించడం ఆయనకు అలవాటు. మరి ఆ బొటన వేలిని ఉపయోగించి అంగుళం మందాన 4 అంగుళాల పొడవున దట్టంగా కుంకుమ బొట్టు అద్దాడు. గురునాథం అందించగా రగ్గుల మందంగా ఉన్న బంగారు రంగు నగిషీల శాలువాను భుజాల చుట్టూ కప్పాడు. మరో 2 కార్యకర్తల సాయంతో గజమాలను మెళ్ళో దిగేశారు. అక్కడి నుంచి ఒకరొకరుగా దండయాత్ర ప్రారంభమైంది. కస్టమర్లు, చిల్లర వ్యాపారస్తులు, బంధువులు, స్నేహితులు ప్రవాహంలా దండలతో వచ్చి శేషావతారం మెళ్ళో వేయటం, అటెండెన్స్ని దండలు వేయటాన్ని కన్ఫర్మ్ చేయటానికి ప్రూఫ్గా 32 పళ్ళు బయటపెట్టి ఫోటోలు దిగటం. గంటసేపు సాగింది తతంగం. దండల్లో పూర్తిగా మునిగిపోయాడు శేషావతారం. ఆనందంతో శ్రీమతి సుబ్బరాజు ముఖం పెట్రోమాక్స్ లైటులా గుప్పున వెలుగుతోంది. ఇక అభినందన ఉపన్యాసాలు అన్నాడు అధ్యక్షుడు. నేను ముందు మాట్లాడతానంది శ్రీమతి సుబ్బరాజు చెయ్యెత్తి. అమ్మా, ముందుగా అతిథులు మాట్లాడితేనే బాగుంటుందమ్మా అన్నాడు గురునాథం ఆమె చెవిలో గుసగుసగా. ఎర్రగా చూసింది ఆవిడ గురునాథం వైపు. బెదిరిపోయిన గురునాథం ఒక్క నిమిషం అమ్మా అని రిక్వెస్ట్ చేసి పిల్లిలా మంత్రిగారి దగ్గరకు నడిచి నోటికి చెయ్యడ్డం పెట్టుకుని అతి వినయంగా, అయ్యా, తమరికి అర్జెంటు పనులున్నాయా? కొంతసేపు ఉండటానికి అభ్యంతరం లేదంటారా? ఆవిడ ముందు మాట్లాడేస్తానంటుందండి అని అడిగాడు. అభయంగా నవ్వుతూ, నిరభ్యంతరంగా మాట్లాడినండి, నాకేటి తొందర లేదు, నేను తీరుబడిగా లాస్ట్ టాకల్లో మాట్లాడతా అన్నారు మంత్రిగారు. అమ్మయ్యా అనుకున్నాడు గురునాథం. అమ్మా కానివ్వండి అన్నాడు అధ్యక్షుడు మిరపకాయల దుర్వాసులు గారు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ. ఆనందంగా లేచి పట్టుచీర సవరించుకుంటూ ఒక్కసారి అందిరవంక చూస్తూ గుణ మైకు దగ్గరకు నడిచింది శ్రీమతి సుబ్బరాజు. గొంతు సవరించుకుంది మైక్లో. పులి గాండ్రించినట్లు వినిపించి ప్రేక్షకులు అదిరిపడ్డారు. చిన్నపిల్లలు భయంతో ఏడుపులు అంకించుకున్నారు. ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. సభకి నమస్కారం. నా భర్తకి జరిగినంత ఇంత గొప్ప సన్మానం ఈ ఊరు ఓలు మొత్తంలో ఏ మగాడికి జరగలేదని ఛాలెంజీగా చెప్పగలను. ఇంత ఖర్చు బరాయించుకోగల సత్తా ఉన్న మొగోడెవడున్నాడు మరి అంటూ తన భర్త వ్యాపార దక్షత గురించి, జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, వానొచ్చినా, ఉప్పినొచ్చినా, పెళ్ళొచ్చినా, చావొచ్చినా ధైర్యం విడవకుండా కదలకుండా కొట్టునే అంటి పెట్టుకుని కూర్చుని ఆయన గారు వ్యాపారాన్ని వృద్ధి చేసి ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చింది సవివరంగా 30 గంట సేపు ఆవేశంగా వివరించింది. ఆమె ఉపన్యాసం ముగుస్తూనే అందరితో పాటు తను కూడా చప్పట్లు చరచాలని శేషావతారం ఎంతగానో సంబరపడ్డాడు. కానీ మణుగు బరువున్న దండల మధ్య ఉన్న అతని శరీరం చేతులు కదపడానికి సహకరించలేదు. శేషావతారం పడుతున్న ఇబ్బందిని ఎవరూ గమనించకపోయినా గురునాథం మాత్రం గమనించాడు. అసిస్టెంట్ల సాయంతో కొన్ని దండలను తీసి శేషావతారానికి భారాన్ని తగ్గిద్దామని ముందడుగు వేశాడు. గభాలన మైక్ అందుకున్న శ్రీమతి సుబ్బరాజు, ఆ దండలు అలాగే ఉండనివ్వండి, మొత్తం ఉపన్యాసాలై బిరుదు ప్రదానం జరిగే వరకు తీసేసే కాడికి ఎయిటివ్ ఎందుకు, మాకేమైనా డబ్బులు ఎక్కువయ్యాయా అంటూ కస్సుమంది. భయపడ్డ గురునాథం తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అధ్యక్షుల వారు లేచారు ఉపన్యసించడానికి. మొదట శేషావతారాన్ని పొగడటంతో ప్రారంభమైన ఆయన గారి ఉపన్యాసం దారి తప్పి బిజినెస్ లొసుగుల మీద, కన్సూమర్స్ నుంచి తనకొచ్చిన రిపోర్టుల మీద సాగిపోయింది. ఇంతకీ ఆయన శేషావతారాన్ని పొగుడుతున్నాడో తెగుడుతున్నాడో అర్థం కాక ప్రేక్షకులు బుర్రలు కొక్కున్నారు. ఆ తర్వాత కవిగారి ఉపన్యాసం సాగింది. శేషావతారం డీల్ చేసే హోల్సేల్ ఉప్పు పప్పుల మీద, చమత్కారపూరిత పదార్థాలతో వ్యాపారంలో ఎన్ని రకాల మతలబులుంటాయో ఆ పద్యాల్లో చెప్పేశాడాయన. మళ్ళీ జుట్టు పీక్కున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత మంత్రిగారు లేచారు ఉపన్యసించడానికి. అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే వింత సంఘటన జరిగింది. శేషావతారం ఎవరి మీదైతే పళ్ళు నూరాడో ఆ ఆదికేశవులు ఓ బరువైన శాలువాతోటి, అందంగా కట్టిన గజమాలతోటి, నవ్వు ముఖం సాయంతో స్టేజి మీదకొచ్చి దండల్లో మునిగి ఉన్న శేషావతారానికి అలంకరించి పాదాభివందనం చేశాడు.
శేషావతారానికి ఏమీ కనిపించలేదు కానీ బరువు పెరిగేసరికి కొద్దిగా కదిలాడు. అది అలా రా దారికి, నా మొగుడి కంటే నువ్వు గొప్పడివా అన్నట్టుగా ఆదికేశవులు దిక్కు ఓరగా చూస్తూ గర్వంగా నవ్వుకుంది శ్రీమతి సుబ్బరాజు. శేషావతారానికి మెడ మీద ఏదో పురుగు పాకుతున్నట్లు అనిపించి మెలికలు తిరిగాడు. తుడుచుకుందామంటే చేతులు కదలటం లేదు. ఆ జీవి ఏదో వీపు మీదగా పాకుతోంది. చాలా ఇబ్బందిగా ప్రయత్నపూర్వకంగా కదిలాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒళ్ళంతా దురదగా ఉంది. ఆదికేశవులు పంటి బిగువున నవ్వాపుకున్నాడు. మంత్రి గారు రాబోయే ఎలక్షన్ల గురించి, ఆ ఎలక్షన్లలో తమ పార్టీని ఎన్నుకోవలసిన అవసరం గురించి, ఓ వాక్యం శేషావతారం గురించి మొత్తం మీద ఓ గంటసేపు ఆవేశంగా ఉపన్యసించి కూర్చున్నాడు. ఇప్పుడు శేషావతారం గారి స్పందన, ఆ తర్వాత బిరుదు ప్రదానం అన్నాడు అధ్యక్షుడు. ముందే బిరుదు ప్రదానం జరగాలి. ఎంతగానో ఆవేశపడింది శ్రీమతి సుబ్బరాజు. దూర్వాసులు గారు మూడో కన్ను తెరుస్తూ, బిరుదిచ్చేటప్పుడన్నా ఆయన గారి మొహం కనిపించాలి కదమ్మా, ఆ మొహం ఎలా వెలిగిపోతుందో మేము చూడాలి కదమ్మా, ఇలాగైతే ఎలా చెప్పండి అంటూ కస్సుమన్నాడు. శ్రీమతి సుబ్బరాజు చల్లబడి ఊరుకుంది. ఇప్పుడు మీ స్పందన అంటూ కదిలాడు గురునాథం. శేషావతారం కొద్దిగా మాత్రమే కదలగలిగాడు, లేవలేకపోతున్నాడు. అతని అవస్థను గ్రహించి దుర్వాసులు, కొన్ని దండలు తీయండి అయ్యా, మరేం పర్వాలేదు అని ఆర్డర్ వేశాడు. మంత్రి గారు కూడా అవునన్నట్టుగా తలూపారు. తక్షణమే శేషావతారం ముఖం చుట్టూ ఉన్న దండలని, శాలువాలను తొలగించిన గురునాథం అదిరిపడ్డాడు. నాచు పట్టిన చెరువులో మునిగి లేచిన మనిషిలా, తుఫానులో తడిసిపోయిన శిలా విగ్రహంలా ఉన్నాడు శేషావతారం. జుట్టు ముఖం అంతా ధారలు ధారలుగా చెమటలు. ఇంకొన్ని దండలు తొలగించారు. శేషావతారం ఊపిరి అందని వాడిలా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. విపరీతంగా ఆయాసపడుతున్నాడు. ఇబ్బందిగా మెలికలు తిరిగిపోతున్నాడు. లేవటానికి ఓపిక లేక నీరసంగా మూలుగుతున్నాడు. గురునాథం గబగబా అప్పటికే చెమటతో తడిసిన ఓ శాలువాతో శేషావతారం ముఖానికి మెడకు పట్టిన చెమటధారల్ని అద్దాడు. ఉత్సాహవంతుడైన ఓ వాలంటీరు స్టేజి సైడ్ వింగ్లో నుంచి ఓ ప్లాస్టిక్ బకెట్ను తెచ్చి కుర్చీ ముందు పెట్టాడు. అద్దిన చెమటను బాల్చీలోకి పిండాడు గురునాథం. కానీ మరుక్షణం మళ్ళీ చెమట్లు పట్టి ధారలు కారుతూ ఉండటంతో ఇంకొన్ని దండలు తొలగించి ఛాతీ కూడా తుడిచి బాల్చీలోకి పిండాడు. ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చుకున్నాడు శేషావతారం. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చప్పట్లు మారుమ్రోగాయి. గురునాథం ఆసరాతో లేచి నిలబడ్డాడు శేషావతారం. భర్త సన్మాన మైకంలో తన్మయత్వంలో ఉన్నాడని సంబరపడిపోయింది శ్రీమతి సుబ్బరాజు. అందరికంటే గట్టిగా తనే చప్పట్లు చరిచింది కూడా. తనివి తీరా పకపకా నవ్వుతూ నెమ్మదిగా ఓ చేత్తో మైకును పట్టుకున్నాడు శేషావతారం. జబ్బ వదిలి దూరంగా జరిగాడు గురునాథం. అంతే, సభకి నమస్కారం అంటూనే తూలి నిభాయించుకోలేక మైకును మీద పడేసుకుంటూ కుప్ప కూలిపోతూ పక్కనున్న బాల్చిని తన్నేశాడు శేషావతారం. శేషావతారం కిక్కుడు ద బకెట్ ఆర్ నాట్ అని జోకేశారు అధ్యక్ష స్థానంలో ఉన్న మిరపకాయల దూర్వాసుల వారు. అంతే, క్రింద పడ్డ శేషావతారాన్ని గబగబా ఆసుపత్రికి మోసుకుపోయారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.